హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. మీ ఇందిరా ఫ్రమ్ తణుకు. నేను ఈరోజు నేతి బొబ్బట్లు చేసి చూపిస్తున్నానండి. ఈ బొబ్బట్లని ఎక్కువ హైరానా లేకుండా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. శనగపప్పుని నానబెట్టి ఉడికించి మిక్సీ చేసి ఈ ప్రాసెస్ ఏమీ లేకుండా ఓన్లీ శనగపిండితో చేసి చూపిస్తున్నానండి. ఈ బొబ్బట్ల మీద నెయ్యి వేసి కాల్చినప్పుడు ఇలా పైకి పొంగుతూ రావాలండి. బొబ్బట్లు ఇలా పైకి పొంగుతూ వచ్చాయంటే చాలా మెత్తగా టేస్టీగా వస్తాయి. అయితే ఈ బొబ్బట్లని చాలా సాఫ్ట్గా ఎలా చేయాలో నేను చూపిస్తానండి. ఒకవేళ నా వీడియోస్ చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 1 కప్పు గోధుమ పిండి, అరకప్పు మైదా పిండి తీసుకోవాలి. గోధుమ పిండి లేకుండా మొత్తం మైదా పిండి అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. నెయ్యి అంతా పిండికి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మనం ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి, అరకప్పు మైదా పిండి వేసాం కదా. ఇలా కాకుండా మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, లేదా మైదా పిండితో అయినా చేసుకోవచ్చండి. మనం చపాతీలకి పిండి కలుపుకుంటాం కదా, ఆ పిండి కంటే కూడా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు దీనిపైన 1 టీ స్పూన్ నెయ్యి వేసి నెయ్యిని ఇలా పిండి అంతటికి అప్లై చేయాలి. ఇలా చేస్తే పిండి ఆరిపోకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన ప్లేట్ పెట్టి 1 గంట సేపు పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టి 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువగా తింటే మరొక 1/2 కప్పు బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అదే కప్పుతో 1.5 కప్పు నీళ్లు తీసుకోవాలి. మనం బొబ్బట్లలోకి పూర్ణం కోసం 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నామండి. 1 కప్పు శనగపిండికి 1.5 కప్పు నీళ్ళు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మరిగించుకోవాలి. బెల్లం ఎలాంటి పాకం రానవసరం లేదండి. బెల్లం పూర్తిగా కరిగిపోతే సరిపోతుంది. బెల్లం పూర్తిగా కరిగిపోయిందండి. ఇప్పుడు వేరొక బౌల్లోకి స్ట్రైనర్ తోటి ఇలా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకుంటే బెల్లంలో చెత్త ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు శనగపిండిని వేసుకుని నెయ్యిలో వేయించుకోవాలి. నేను వేసిన 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి సరిపోలేదండి. నేనైతే 1/2 కప్పు నెయ్యి మళ్ళీ వేసానండి. 1/2 కప్పు నెయ్యి వేసుకుని శనగపిండిని బాగా వేయించుకోవాలి. నెయ్యి ఎక్కువగా లేకపోతే శనగపిండి సరిగా వేగదండి. అందుకే కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుని శనగపిండిని వేయించుకోవాలి. ఇప్పుడు బెల్లం సిరప్ని కొద్దిగా వేసుకుంటూ శనగపిండిని ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇలా స్టవ్ మీద పెట్టి కలపడం కష్టంగా అనిపిస్తే స్టవ్ మీద నుండి కిందకి దించేసి అప్పుడు బెల్లం సిరప్ను వేసుకుంటూ బాగా కలుపుకుంటే బాగా కలుస్తుంది. ఇలా కలిపినప్పుడు ఒక్కొక్కసారి ఉండలు కడుతూ ఉంటుందండి. ఒకవేళ అలా గనక ఉండలు కడితే అస్సలు కంగారు పడకూడదండి. ఒకవేళ ఉండలు కడితే ఇలా కలుపుకున్న పిండిని మిక్సింగ్ జార్లో వేసుకుని మిక్సీ చేసేస్తే ఉండలన్నీ పోతాయండి. పిండిని గట్టిపడేంత వరకు గరిటెతో ఇలా కలుపుకుంటూ ఉండాలి. పిండి ఇలా గట్టిపడిన తర్వాత మరొక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. పిండి మరీ పల్చన అయిందనుకోండి, మరి కొద్దిగా శనగపిండిని వేసుకొని కలుపుకుంటే గట్టిపడిపోతుందండి. అదే ఈ పిండి మరీ గట్టిగా అయిపోయిందనుకోండి, కొద్దిగా పాలు పోసుకొని కలుపుకుంటే కొంచెం లూజ్ అవుతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. స్వీట్లోకి ఇలా యాలకుల పొడి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు పిండి ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని కొద్దిగా పిండి తీసుకుని బాల్లా చేసుకోవాలి. పూర్ణాలు పచ్చి శనగపప్పుతో చేయకుండా శనగపిండితో చేసాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇప్పుడు ఈ పూర్ణాలన్నింటినీ ఇదే ప్రాసెస్లో ఇలా ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గంట తర్వాత పిండి చూస్తే ఇలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా తీసుకుని ఉండలు చేసుకోవాలి. పూర్ణాలు ఏ సైజులో ఉన్నాయో అదే సైజులో పిండిని తీసుకోవాలి. 2 ఈక్వల్గా తీసుకుంటే బొబ్బట్లు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు కొద్దిగా పిండిని చల్లి
మరీ చపాతీలాగా వెడల్పుగా ఒత్తేయకూడదండి. లైట్గా ఒత్తుకోవాలి. ఇలా లైట్గా ఒత్తుకున్న తర్వాత ఒక పూర్ణాన్ని తీసి మధ్యలో పెట్టి ఇలా పూర్తిగా క్లోజ్ చేసుకోవాలి. పూర్ణం ఏమాత్రం బయటికి కనిపించకూడదండి. పూర్ణం బయటకు వస్తే బొబ్బట్లు సరిగా రావండి. అందుకే పూర్ణం బయటికి రాకుండా ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్సెస్ పిండి ఉంటే ఇలా తీసేసుకుని ఇప్పుడు ఈ ముద్దని చపాతీలా లైట్గా ఒత్తుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేసేయకూడదండి. పైనే ప్రెస్ చేసుకుంటూ చపాతీలా ఒత్తుకోవాలి. పిండిని బాగా జారుగా కలుపుకొని ఇలా కర్రతో ఒత్తుకోకుండా కూడా చేసుకోవచ్చండి. కానీ పిండిని కొద్దిగా గట్టిగా కలుపుకొని ఇలా చేసుకుంటే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా చేసుకుంటే కొత్తగా చేసుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీ అవుతుంది. బొబ్బట్టు మరీ పల్చగాను ఉండకూడదు, అలానే మరీ లావుగా కూడా ఉండకూడదండి. మీడియంగా ఉండాలండి. ఇప్పుడు ఈ బొబ్బట్టుని వేడి పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి. ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు బొబ్బట్టు పైన 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కాల్చుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే బొబ్బట్లు చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయండి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే బొబ్బట్టు అంత టేస్ట్గా ఉంటుందండి. ఒకవేళ మీకు నెయ్యి ఎక్కువ వేసుకోవడం ఇష్టం లేకపోతే నెయ్యి కొద్దిగా తగ్గించుకుని కూడా వేసుకోవచ్చు. కానీ నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే బొబ్బట్టు రుచిగా ఉంటుంది. బొబ్బట్టులో నెయ్యి వేసుకుని ఇలా 2 వైపులా దోరగా కాల్చుకోవాలండి. ఏమాత్రం మాడకూడదండి. మాడితే రుచి మారిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే ప్రాసెస్లో బొబ్బట్లన్నింటినీ నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత యమ్మీగా ఉన్నాయో. ఈ బొబ్బట్లు చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఎలా ఉన్నాయండి? నేను చేసిన బొబ్బట్లు మీకు నచ్చాయా? అయితే వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నేను చేసిన ఈ బొబ్బట్లు మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.